సంకల్పం. ఆ సంకల్పాన్ని బట్టి ఆయన ఏం నిశ్చయించాడంటే, ఇక్కడ ఆయన నిశ్చయించింది ఏమిటంటే, మరి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, ప్రభువు యేసుక్రీస్తుని ఏం చేశారు? ఆయన్ని సిలువ వేయించి చంపారు. ఊరికి అనవసరంగా సిలువ వేయించారు. ఊరికనే తప్పుడు సాక్ష్యాలు చెప్పి, తప్పుడు సాక్ష్యాలతో ఆయన్ని సిలువ వేయించారు. అయితే ఆయన దేవుడు ఏం చేశాడు చూడండి, అక్కడ ఆ మరణ వేదనను తొలగించి, ఆయనను మరణ వేదనను తొలగించి మరలా ఆయన ఏం చేశాడు? ఆయన్ని లేపాడు. ఎలా లేపాడు? సజీవుడుగా లేపాడు. సజీవుడుగా లేపాడు. కాబట్టి మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యం. దేవుడిపై మరణం అసాధ్యాన్ని బంధిస్తుందా? మరణాన్ని ఆయన్ని తాకదు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణమును ఎవడో తీయజాడు, నేను నన్నంతకు నేనే ప్రాణమును పెడుతున్నాను, మరలా దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని ముందుగానే చెప్పాడు ఆయన. కాబట్టి ఆ విధంగా